పెరుగుట విరుగుట కొరకే అంటారు. బంగారానికి సంబంధించి నేను నిపుణులతో మాట్లాడిన దాన్ని క్రోడీకరించి చెప్తున్నాను కానీ నేను ధృవీకరించను. బంగారం కొనుక్కునే వాళ్ళని ఎవరిని ఆగిపోండి మీరు అని చెప్పను. రేపు పొద్దున్న తగ్గిపోతుంది కొనుక్కోండి ఇప్పుడే నేను, ఏదో కొనుక్కోబాకండి నేను, లేకపోతే ఇప్పుడే కొనేసుకోండి ఇంకా పెరగబోతుందో నేను చెప్పను. కానీ ఒక ప్రాక్టికల్ అబ్జర్వేషన్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దేనికైనా ఒక ఎండింగ్ లెవెల్ ఉంటుంది. అది దాటినప్పుడు భరించలేరు ప్రజలు. వెండి ఇట్లాగే ఇదివరకు లక్షకెళ్ళబోతుంది అంటూ బాగా ప్రచారం చేశారు. 35,000 రూపాయల నుంచి 40, 50, 60, 70, 80, 85, ఇప్పుడు 91, 99 దాకా కూడా. ఇప్పుడు వెండిని ఎగబడి కొంటున్నాము మనం, అవసరమైన మేర కొంటున్నాం. ఇదివరకు వెండికి అప్పుడు ఎగబడ్డారు జనం. అప్పుడు దాన్ని ఏమంటారు, కంచాలు గించాలు ఇట్లాంటివన్నీ కూడా చేయించేసుకున్నారు, విపరీతంగా కొనేశారు. ఇవాళ వెండి అమ్మితే ఏమవుతుంది? అమ్ముతున్నారు. మామూలుగా మనం కొనుక్కున్న రేటుకి అమ్మిన రేటుకి 25 నుంచి 30% తేడా ఉంటుంది. ఇవాళ రేటు ప్రకారం అమ్ముకుంటే ఆ రోజుల్లో ఎప్పుడైతే పర్లేదు, అప్పుడు కొనుక్కున్న దానికైనా పెద్ద లాభం రాదు. నెంబర్ 1 అంటే అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయింది వెండి. అందుకని ఇప్పుడు వెండిది కొంటున్నారు. అది కూడా వన్ ఆఫ్ ద పార్ట్. దాంట్లో ఇమ్మీడియట్గా అమ్ముడుపోయేటటువంటి వెరైటీ బంగారం అయినా గోల్డ్ అయినా. అంటే ఇప్పుడు మన దగ్గర పొలం ఉంది, స్థలం ఉంది, భూమి ఉంది, ఇట్లాంటి వెంటనే అమ్మలేం. 10 కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి ఇల్లు అమ్ముదామంటే 10 కోట్లు పెట్టగలిగినోడు రావాలి, దాని వాల్యూ 10 కోట్లే. అదే 50 లక్షల రూపాయల ఇల్లు కనుక అమ్ముదామంటే తొందరగా వచ్చేస్తారు కొనుగోలు చేయడానికి, మధ్యతరగతి ఉంటారు. అదే 10 లక్షల 20 లక్షల రూపాయల ఇల్లు అయితే పేదలు కొనేసుకుంటారు, పేదరికం నుంచి మధ్యతరగతికి వెళ్తున్నటువంటి వాళ్ళు కొనేసుకుంటారు. కాబట్టి మ్యాక్సిమం 1 కోటి రూపాయల లోపు ఇంటికి ఒక సేఫ్టీ ఉంటుంది. 1 కోటి దాటిన తర్వాత ఉన్నటువంటి దానికి ఆ స్ట్రేచర్ ఉన్నోళ్ళు మాత్రమే కొనగలుగుతారు. ఆ రేట్ ఉంటుంది కానీ అమ్మడానికి సమస్య. ఇక్కడ బంగారం ఎందుకు మనం అంత స్టోర్ చేసుకుంటూ కొంటుంటారు? ఎప్పుడు అమ్మినా సరే ఓ 10 రూపాయలు తగ్గినా వచ్చేస్తుంది, అత్తరుగో బొరుగో పోయి. అట్ ద సేమ్ టైం మనం కొన్న రోజు దానికంటే రేపు పొద్దున ఎక్కువకే పెరుగుతుంది అన్నటువంటి. ఇప్పుడు 1,00,000-1,50,000కి వెళ్ళిపోతే ఇక ఆ తర్వాత ఏం చేయాలి? ఇంకోటి, అంత డబ్బులు కుప్పలు తెప్పలు జనం దగ్గర ఉన్నాయా? ఏది కిలోల కొద్ది బంగారం కొన్నాం. ఇవాళ కిలో బంగారం 1 కోటి రూపాయల దగ్గరగా 94 క్యారెట్లు అయితే 94 లక్షల రూపాయల దాకా, 98 లక్షల రూపాయల దాకా ఉంది 24 క్యారెట్లది. అదే 22 క్యారెట్లు అయితే 91 లక్షలు ఉంది కేజీ. 91 లక్షలు పెట్టి బంగారం కొనుక్కుని దాన్ని నగలు చేయించుకుని తర్వాత ఎంతకు అమ్మాలి? 1,00,000-1,50,000కి అమ్మాలి. అమ్మగలుగుతారా? అప్పుడు తక్కువగా అమ్మితే 80-85 ఆ రేంజ్. కాబట్టి ఇది ఎక్స్ట్రీమ్ లెవెల్, అంటే పతాక స్థాయికి చేరింది. ఈ మీడియా హైప్ ఒకటే ఏంటంటే, ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది, వరల్డ్ అనిశ్చితి లేదు. ప్రపంచంలో మనకి ఇబ్బంది అనిపించవచ్చు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరిదో అమెరికాలో ఉద్యోగం పోతుంది, వ్యాపారం పోతుంది, కానీ అమెరికాకి ఏం ప్రాబ్లం లేదు. ప్రపంచంలో కరోనా లాంటి సంక్షోభం లేదు, యుద్ధం లాంటి సంక్షోభాలు లేవు, ఏ ప్రాబ్లము లేదు. ఎవరి దేశానికి కోసం వాడు ప్రయోజనం చేసుకుంటాడు, దానికి తప్పే లేదు. మనం కూడా చైనా మీద పనులే లేదే. అప్పుడు ఏమన్నా చైనా ఆర్థిక సంక్షోభం వచ్చిందో మనకు ఆర్థిక సంక్షోభం వచ్చింది, దర్జాగా నడుస్తుంటాయి. కొన్ని వ్యాపారాలు పెరుగుతాయి, కొన్ని వ్యాపారాలు తగ్గుతుంటాయి. ఇది ఒక రొటీన్ ప్రాసెస్. అంతేగాని టోటల్ సంక్షోభం వచ్చేసినట్టు ఒక బిల్డప్ చేసేటటువంటి వ్యవహారం, అనిశ్చితి అనేటువంటి తప్పుడు ప్రచారంతో అప్పుడు కూడా ఇట్లాగే హైపిచ్చి కొట్టారనమాట దెబ్బ. ప్లాటినం వాస్తవంగా వాల్యుయబుల్, ఎవరు కొనరు? ఎందుకని? పెద్దగా దాని నుంచి వచ్చేది కాదు. వజ్రాలు గ్యారంటీ కొనరు. మనం 100 రూపాయలు అనుకుంటే దాంట్లో మనకి ఎంత వస్తుందో తెలియదు. బంగారం వచ్చేటప్పటికి గ్యారంటీ ఒక 5-10% అటు ఇటుగా, ఈ 5-10% ధరల కింద కవర్ అయిపోతుంది. మనం ఇవాళ ఏ రేటుకి కొంటామో ఆ రేటుకి 4 రోజులు పోతే అమ్ముడవుతుంది అనేది. కానీ ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే ఇంకా తర్వాత ఎవరు కొంటారు? ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. కొనుక్కునేవాళ్ళు కొనుక్కోండి, కాకపోతే మరీ అతిగా ఏది అప్పులు చేసుకోనద్దు. నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోండి, అప్పులు చేసి కొనేంతటి ఇది మాత్రం పెట్టుకోవద్దు.